మనం తినే నాన్ వెజ్లు అన్నింటితో పోలిస్తే చేపలు ఉత్తమమైనవి. వీటిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. చేపలు తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది పలు రకాల మానసిక సమస్యలను కూడా దూరం చేయగలదు. కాబట్టి మంచి ఆరోగ్యం కోసం చేపలను వారానికి కనీసం 2 లేదా 3 సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. వయసు పైబడ్డం వల్ల సహజంగానే మతిమరుపు వస్తుంది. కొందరికి ఇది తీవ్రతరమైన అల్జీమర్స్ కు దారితీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడచ్చు. చేపలను తినటం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతూ ఉంటుందట. చేపలను బాగా తినటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలను తరచుగా తినడం వలన వాటిల్లో ఉండే డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అలాగే పెద్ద పేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పోషక విలువలు చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారు చేపల్ని తినటం మంచిది. వీటిల్లో 18 నుంచి 20% మాంసకృతులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృతుల్లో మనకు అవసరమైన 8 రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసిన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనో యాసిడ్లు లభిస్తాయి. చేపల రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20% వరకు ఉంటుంది. కానీ దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది. పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దీనిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండె జబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఏ, డి, ఈ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఏ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రోబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఏ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఏ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటి చూపుకు దోహదపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. థయామిన్, నియోసిన్, రిబోఫ్లేవిన్ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చిన్న చేపల్ని ముళ్ళులతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ ముళ్ళు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్త వృద్ధికి హిమోగ్లోబిన్ అవసరం. ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోప స్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్ అత్యవసర ఎంజైమ్ల ఉత్పత్తికి, నిరోధక శక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం. ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది అని చెప్పాలి. మరి ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తమ ఆహారం, అంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలని బట్టి కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆరోగ్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతోంది. మరి ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి బాధపడచ్చు అనేది చూద్దాం. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ కి ఇది చాలా ఉపయోగపడే మ్యాటర్ అని చెప్పాలి. నాన్ వెజిటేరియన్స్ అనే కాదు, ఎవరైతే నాన్ వెజ్ తింటారో, అంటే వెజిటేరియన్స్ కూడా కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. సో అలా ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళందరికీ కూడా ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా అందులో ఫిష్ ఎవరైతే తీసుకుంటారో, అంటే చేపలు ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా
చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది. మరి చేపలు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అనేది చూద్దాం. ముందుగా వారానికి 2 నుంచి 3 సార్లు చేపలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో అందులో ముఖ్యంగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో, మతిమరుపు సమస్యతో, ఇంతకు ముందు మనం ఏజ్డ్ వాళ్ళకి మతిమరుపు వస్తుంది అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ ప్రస్తుత కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్య వయస్కులు కూడా మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. అది అలా 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 చాలా ఎక్కువగా అయిపోయి ఆల్జీమర్స్ వరకు దారి తీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇలాగా ఎవరైతే మతిమరుపుతో బాధపడుతున్నారో వాళ్ళు చేపలు తీసుకోవడం వల్ల మతిమరుపు సమస్య నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో ఇక చేపలతో మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వీటి వల్ల కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అలాగే గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. సో వీటి వల్ల కలిగే మానసిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, సో వాటి వల్ల చాలా వరకు బయటపడే అవకాశం చేపలు తినడం వల్ల కలుగుతోంది అని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక గుండె జబ్బులు, ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా చేపలు తినడం వల్ల గుండె జబ్బుల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి తెలుసు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరాయిడ్లను తగ్గిస్తాయి. సో దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా కాపాడతాయి. దీని ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఇక మరొక సమస్య ఏంటి అంటే స్త్రీలందరికీ కూడా ఋతుక్రమం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో స్త్రీలకి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, వాళ్ళ డైట్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న జీవన శైలి కావచ్చు, చాలా మంది మహిళలకి ఋతుక్రమం సమస్య అనేది చాలా ఇబ్బందిగా పరిగణిస్తున్న టైం ఇది. సో ఇలాంటి వాళ్ళు కూడా చేపలు తీసుకోవడం వల్ల ఈ ఋతుక్రమ సమస్యలు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీని నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో ఇవే కాదు, చేపలు తినడం వల్ల ఇంకా చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చాలా పోషకాలు కూడా మనం తీసుకోవచ్చు చేపలు తినడం ద్వారా. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. సో చేపల్లో అనేక రకమైన మాంసకృతులతో పాటుగా శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి అని కూడా చెప్తున్నారు చేపలు తినడం వల్ల. ఇక చేపల కొవ్వు చాలా సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి, సో జీర్ణమయ్యే శక్తిని కలిగి ఉంది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చేపల్ని తీసుకోవచ్చు. సో చేపలు తీసుకునే ద్వారా ఏవైతే ప్రయోజనాలు ఉంటున్నాయో అవన్నీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లలో DHA, EPA వంటివి కంటి చూపుకి ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. మతిమరుపు నుంచి బయటపడడం అంటే జ్ఞాపక శక్తిని పెంచడమే. సో ఇలా కూడా చేపలు ఉపయోగపడతాయి. సో కంటి చూపుకు కూడా చాలా క్లియర్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో చేపలు తినడం వల్ల ఇంతటి ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక సముద్ర చేపల కాలేయంలో విటమిన్ A, D, E వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తున్నాయి. సో విటమిన్ A, D, E ఈ విటమిన్ల లోపంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చేపలు తీసుకోవడం వల్ల ఇవి పుష్కలంగా లభిస్తాయి అని కూడా చెప్తున్నారు. సో మనం ముందే మాట్లాడుకున్నాం, గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా చేపలు తినడం వల్ల ఆ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ చాలా వరకు మనకు తెలిసిన కొన్ని ప్రయోజనాలు. ఇంకా తెలియని ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి చేపలు తినడం వల్ల. సో ప్రతి ఒక్కరూ కూడా చేపలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.